వరంగల్ కాంగ్రెస్ లో రేగిన తుఫాన్ మరో మలుపు తిరిగింది. కొండా కుటుంబం ఒకవైపు, మిగిలిన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలంతా మరోవైపు. ఇది ఓరుగల్లులో కాంగ్రెస్ పరిస్థితి. కొండా ఫ్యామిలీ ఒక స్టెప్ వేస్తే వ్యతిరేక వర్గం 2 స్టెప్పులు వేస్తోంది. తాడో పేడో తేల్చాల్సిందే అన్నట్టుగా అక్కడ రాజకీయం నడుస్తుంది. లేటెస్ట్ గా ఆ నేతలంతా మరోసారి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ కాంగ్రెస్ లో కొండా కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరైన తర్వాత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో ఓరుగల్లులో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇవాళ సమావేశమయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలో వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబల్లి స్వర్ణ కూడా చైర్మన్ తో సహా పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొండా మురళి లెటర్ సహా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. భేటీ అనంతరం కొండా మురళిపై మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. అన్ని పార్టీలు మారిన వ్యక్తులు కొండా దంపతులంటూ ఫైర్ అయ్యారు. పార్టీ అనుకూలంగా పార్టీ క్రమశిక్షణలో ఒక అది అందరికీ శాసనం, అందరికీ దాన్ని దాటమే అందరం వాళ్ళ యొక్క గంటకో మాట పూటకో మాట ఏ పార్టీ ఆ పార్టీకి పొగిడి మళ్ళీ వెంటనే జే అని అన్నది డౌన్ డౌన్ బూతులు తింటాడు. మాకు అలవాట్లేదు, మా నైతే మా బ్లడ్లో లేదు అది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ చేసిన, నేను సోనియా గాంధీ కాంగ్రెస్ తిట్టాను. ఎక్కడ మీకు తెలుసు కదా, ఇక్కడ కాంగ్రెస్ చేయండి, ఎక్కడ కేసీఆర్ పార్టీ ఏమన్నా ఇక్కడ మాట్లాడిన ఎక్కడన్నా కల్చర్ కాదు అది, మేము అట్లా పెరగలేదు. కానీ అలాంటి కల్చర్ అవుతుంది. కల్చర్ గురించి ఒకసారి మీ ముందు పట్టకపోతే మరి ఏం పట్టించుకోరంటారు కదా మౌనం కూడా. అటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కూడా కొండా మురళిపై మండిపడ్డారు. ఒకానొక టైంలో సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేని వాళ్లు తన గురించి మాట్లాడారంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వాళ్ళ నియోజకవర్గంలో 9,000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు నా నియోజకవర్గం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉన్నది. అంతకంటే ఎక్కువ చెప్పలేను. లేఖలు జరుగుతూనే ఉంటుంది, అది అధిష్టానం చూసుకుంటుంది. దానిపైన మేము ఎలాంటి మీడియాకు కానీ ఎలాంటి దాన్ని కూడా ఇయడం చేస్తలేము. జిల్లాలో కాంగ్రెస్ కు కొండంత అండ తానేనని, చాలా మంది గెలుపులో తన పాత్ర ఉందని కొండా మురళి చెప్పుకుంటున్నారు. అయితే మురళి వల్లే పార్టీకి నష్టం జరుగుతోంది. ఒంటెద్దు పోకడలు పోలేకే తామంతా ఏకమయ్యామంటున్నారు కొండా వ్యతిరేక కాంగ్రెస్ నేతలు. ఈ ఎపిసోడ్ ఇప్పటికే గాంధీ భవన్ కు చేరింది. మరి ఈ విషయంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.